సో ఇద్దరు దైవజనులు ఉన్నారు. మొట్టమొదటిగా మనము ప్రకటించిన రీతిగా సామ్యుయేల్ ఫ్రమ్ హైదరాబాద్ వారు ఉన్నారు, వారికి వందనాలు. అలాగే సన్నీ దయాకర్ గారు పాస్టర్ ఫ్రమ్ కొత్తకోట గారు కూడా ఉన్నారు. కాబట్టి వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు అందజేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా సన్నీ దయాకర్ గారు వాక్యాన్ని అందజేసిన తర్వాత మన యొక్క ముఖ్యమైనటువంటి వర్తమానికులు సామ్యుయేల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దానికంటే ముందుగా మనము ప్రార్థన సహాయాన్ని కోరుకుందాము. మనం వారిని దీవించిన గాక. ఈ సమయంలో దేవజనులు సన్నీ దయాకర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. దేవుని వాక్యాన్ని వాళ్ళు కొద్ది నిమిషములు మన మధ్యలో అందిస్తారు. చప్పట్లు కొడుతూ మనం వారిని ఆహ్వానిద్దాము గట్టిగా. ఈ సమయంలో సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారులకు, సంఘం పెద్దలకు, అదేవిధంగా వేదిక పైన కూర్చున్న ప్రతి వారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘంలో వచ్చిన ప్రతి వారిని కూడా నేను పేరు పేరు పడుతున్న మీకు అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా నేను ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, కానీ దేవునికి స్తోత్రము. దేవుని పని కాబట్టి ఈ పనిలో మనం అందరం పాల్గొన్నాం. కాబట్టి ఆయన మాటలు కాసేపు ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో నా పరిచయము ఆల్రెడీ బ్రదర్ గారు ఇచ్చేసినారు. సో నా పరిచయం కన్నా ఎక్కువగా ముఖ్యమైన పరిచయము మన యేసుక్రీస్తు గురించి మనము చెప్పడము. సో కాబట్టి ఈరోజు మన లేఖనాలను మనం ఒకవేళ చూస్తే ఫిలిప్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిపియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనము చదువుదాం. ఫిలిపియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిపియన్స్ 2:12 ఎవరైనా చదవండి. కాగా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడే మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణకుతో మీ సొంత రక్షణను ఏం చేయాలంట, మనము కాపాడుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ కాసేపు ఈ దేవుని మాటల్లో మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. నీ మాటల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా కొరకు నువ్వు ధైర్యంగా ప్రభా తండ్రి ఏదైతే మాటలు మా కొరకు తండ్రి నువ్వు పెట్టినావో దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. గొప్ప మాటలు ప్రభా, అద్భుతమైన మాటలు తండ్రి. నీ మాటలతో ప్రభా తండ్రి జీవం ఉంది ప్రభా. ఇదే జీవం ప్రభా తండ్రి ఈరోజు నైనా నీ సన్నిధిలో తండ్రి ఇక్కడున్న ప్రజలకు ప్రభా, ఈ మోజర్లలో ఉన్న ఈ సంఘస్థులకు ప్రభా ప్రకటించబోతున్నాం నైనా. ప్రతి వాణి ఎముకలలో ప్రభా తండ్రి ఉజ్జీవం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి వాణి నరనరాలలో ప్రభా తండ్రి నీ రక్తం ప్రవహించేలాగా తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఇక్కడ వచ్చిన ప్రతి వారు కొరకు ప్రభా తండ్రి నీ జీవ వాయువు, నీ జీవ వాక్యముతో ప్రభా ప్రతి వానికి తండ్రి నువ్వు తృప్తి పరుస్తావని మేము నమ్ముతూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో పౌలు గారు ఫిలిప్పీలకు చెప్తున్న మాట ఏంటిది అని అంటే, మీ రక్షణకు ఏం చేయాలంట, కాపాడుకోవాలి. మనం అందరం రక్షింపబడ్డామా లేదా? ఎంతమంది రక్షింపబడ్డారో చేయలేపుదాం ఒకసారి. హల్లెలూయా. ఆల్రెడీ రక్షింపబడ్డాం కదా, మళ్ళీ రక్షణను ఎందుకు కాపాడుకోవాలి? బాప్తిజం తీసుకున్నాం కదా, పరలోకం వచ్చేసింది కదా, అంతేనా? అంటే బాప్టిజం తీసుకున్నాం, పరలోకం వచ్చేసింది, అంతే కదా. బాప్టిజం తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చు కదా. మన పని మనం చేసుకోవచ్చు, అబద్ధాలు మాట్లాడుకోవచ్చు, తిరగొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు.
ఎందుకంటే మనకు ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది పరలోకంలో. ఏంటిది? బ్యాప్టిజం అనే ఒక నిబంధన. నమ్ముతారా? 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 నువ్వు రక్షింపబడ్డావు అని అంటే దేవునికి నీకు ఒక సంబంధం ఏర్పాటు జరిగింది. ఇక్కడి నుంచి సంసారం అనేది ప్రారంభం అవబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నీ భార్యకు పెళ్ళైపోయిందంటే కాదు పని. దీని తర్వాత పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది. ఆ జీవితంలో ఉడుకు దుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖం ఉంటాయి, ఏడుపులు ఉంటుంది, రోదన ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ చివరి వరకు నువ్వు కొనసాగించినావు అనుకో, నీ దాంపత్య జీవితానికి ఒక విలువ, నీ దాంపత్య జీవితానికి ఒక పరువు. ఆ పరుగు ముట్టించే వరకు నువ్వు ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి కుటుంబముగా, ఒక మంచి సంసారం కలిగిన ఒక కుటుంబముగా నువ్వు నిలబడతావు. అలానే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ రక్షణను నువ్వు ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఈరోజు ప్రతి వాడు బ్యాప్టిజం తీసుకుంటున్నాడు, ప్రతి వారు దేవునిలో ఎదుగుతున్నామే అంటున్నారు. ఈ సంఘము దాటి కాస్త బయటకెళ్ళి మన ఇంట్లో మనం ఎప్పుడైతే చేరుతామో మనం రక్షణను మర్చిపోతూ ఉంటాము. ఎక్కడో ఏదో ఆలోచనలతో, ఎక్కడో ఏదో సరదాలతో, ఎక్కడో ఏదో తలంపులతో మన రక్షణను మనము పోగొట్టుకుంటూ ఉంటాము. దేవుడు పక్కన ఉండి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బిడ్డా, నువ్వు సంఘంలో ఎలా అయితే పవిత్రంగా ఉంటావో సంఘం బయట కూడా అలానే పవిత్రంగా బ్రతుకుమని చెప్తున్నాడు. పౌలు గారు అదే మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చదువుదాం. రీడ్ దట్ వర్డ్ అగైన్, 12th వర్డ్స్. కాగా నా చదువునా, మీరు ఎల్లప్పుడును 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 అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? కూర్చున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాగా, మరీ ఎక్కువగా సంఘంలో కాదండి, సంఘస్థుల ముందు కాదండి, సేవకుల ముందు కాదండి, పాస్టర్ల ముందు కాదండి, మా ముందే కాగా మరి ఎక్కువగా, మరి ఎక్కువగా నువ్వు ఇక్కడ పరిశుద్ధత ఎలా అయితే చూపెడుతున్నావో నువ్వు నీ పర్సనల్ లైఫ్లో కూడా అంతే పరిశుద్ధత చూపెట్టు. ఇక్కడ ఎలా అయితే అయ్యగారు ప్రైజ్ ద లార్డ్, అమ్మ ప్రైజ్ ద లార్డ్ అంటామో, ఇదే నాలుక నీ సంఘం బయట ఉందా? అందరికీ బ్రదర్ సిస్టర్ అంటున్నాము, బయటకెళ్ళిన తర్వాత ఆ ఎగతాళి మాటలు మానకుండా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ సంఘంలో కూర్చొని పరిశుద్ధంగా మనం చూస్తున్నాము, వింటున్నాము. ఇదే పరిశుద్ధత సంఘము బయట. నేను మాట్లాడుతుంది మీతో కాదు, ఆ సంఘం బయట పోతున్నా మీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ గడప దాటి ఎప్పుడైతే మనం బయట పోతామో మన ప్రవర్తనలో ఎంత మార్పులు ఉన్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ, వీ హ్యావ్ టు సెల్ఫ్ చెక్ అవర్ సెల్ఫ్. మనకు మనము పరిశోధించుకోమని చెప్పి పౌలు గారు ఎన్నోసార్లు చెప్పారు. పక్కం ఎంతోమందికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు, ఎంతోమంది గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, నీ గురించి నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా అని పౌలు గారు ఎన్నోసార్లు పదే పదే మనకు లేఖనాల ద్వారా చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏంటి తెలుసా? నా ముందు నువ్వు పరిశుద్ధంగా కనిపిస్తున్నావు కదా, దయచేసి నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు, నేను లేనప్పుడు అదే విధంగా ఇంకా ఎక్కువగా పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేయి అని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ రక్షణను నువ్వు ఏం చేయాలంటున్నాడు? కాపాడుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది తెలుసా? వర్క్ అవుట్ అని ఉంటుంది. డు యు నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ వర్క్అవుట్? వర్కౌట్ అంటే ఏంటి తెలుసా? సాధనము, కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేయడము. ఈరోజు ఒక బాడీ బిల్డర్ కానీ, సరే బాడీ బిల్డర్ ఎందుకు పక్కన పెడదాం, మనకి చాలామంది ఇక్కడ చర్చిలో బైబిల్ రాని వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. ఎలా వచ్చింది మీకు బైబిల్ చదవడం? సాధనం చేశారా లేదా?
చదవాలనుకున్నారా లేదా? ఏదో నేర్చుకోవాలి అని అనుకున్నారా లేదా? అంత సాధనము బైబిల్ నేర్చుకున్నప్పుడు మనకు ఉంటే ఆత్మీయ జీవితంలో కొనసాగడానికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనం అందరము యేసుక్రీస్తుతో బంధాన్ని మాత్రం ఏర్పరచుకున్నాం, కానీ కొనసాగించలేకపోతున్నాము. ఆ కొనసాగించలేకపోతున్నామే కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితము చెల్లాచెదరంగా మారిపోతుంది. దేవుడే లేడనే భయం భక్తి లేకుండా బతికే క్రైస్తవులు ఈరోజు సమాజంలో మనకు ఉన్నారు. ఒకప్పుడు సేవకుడు, ఒకప్పుడు గొప్ప ప్రవక్త, ఒకప్పుడు గొప్ప దేవుని కొరకు పనిచేసేవాడు, ఈరోజు ఎక్కడున్నాడు? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉందా? ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట, నీ మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు అని చెప్తున్నాడు దేవుడు మనకు. ఎస్, we are forgetting the first love. మా మొదటి ప్రేమను కోల్పోయావని చెప్తున్నాడు యేసుక్రీస్తు ఈరోజు. అందుకనే మనకు దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు, నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. దిస్ వన్ ఓకే. నీ రక్షణను నువ్వు కాపాడుకోమని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఈ రక్షణ మనకు ఎందుకు తెలుసా? ఆలోచించండి అండి. మీరు కొరడా దెబ్బలు తిన్నారా? మీరు ముళ్ళ కిరీటం పెట్టుకున్నారా? మీరు చేతులకు మేకు సూదిలు గుచ్చిపించుకున్నారా? మీరు 150 బరువు ఉన్న సిలువను మోసారా? తిరిగారా? రక్తాన్ని కార్చారా? ఆ దెబ్బ పైన దెబ్బ. రీసెంట్గా నాకు ఒక యాక్సిడెంట్ అయింది ఈ చెయ్యి పైన. ఆ చెయ్యి రాసుకోపోతేనే అమ్మా అయ్యా అని అనుకున్నాము. ఒక దెబ్బ, ఆ దెబ్బ పైన మరో దెబ్బ, ఆ దెబ్బ పైన మరో దెబ్బ, ఆ దెబ్బ పైన మరో దెబ్బ, అలా దెబ్బలు పడుతూ 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 ఈపు దున్నబడింది అంటున్నాడు. ఆయన గాయములో ఎంత నొప్పి ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నా వద్దా చెప్పండి? ఆ రక్తాన్ని మనం కాపాడుకోవాలన్నా వద్దా చెప్పండి? ఆయన మన కొరకు త్యాగం చేసిన తర్వాత సిలువ పైన చెప్తున్న మాట మనకందరికీ తెలుసు, వీరేమి చెయ్యొచ్చున్నారో వీళ్ళు ఎవ్వరికి తెలియదు. ఈరోజు తెలుసుకోకుండా మనం ఉంటున్నామా? మన కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని కాపాడి, మన ప్రాణాలను కాపాడి, మనం చేసిన ఎన్నో పొరపాట్లు, తప్పులు, ఎన్నో భయంకరమైన పాపములు తన తలపైన మోసి నువ్వు ఇప్పటి నుంచి పరిశుద్ధుడివి అని చెప్పిన తర్వాత ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? మీ చేతికే వదిలేసినాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, రక్షణను కాపాడుకోమని చెప్పినావు ప్రభా. ఈ రక్షణను ప్రభాతాన్ని మేము కాపాడుకోవాలి. ఏదో బాప్తిజం తీసుకున్నాము, జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము అనేది కాదు తండ్రి. నీ కొరకు చివరి శ్వాస వరకు మేము బ్రతకాలి ప్రభు. మా పవిత్రతను తండ్రి మేము పోగొట్టుకోవద్దు ప్రభు. మా పొగడ్తలు తండ్రి దేనికి పనికి రావద్దు ప్రభు. మా ఆలోచనలు దేనికి పనికి రావద్దు ప్రభా. తండ్రి, పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా బ్రతుకే క్రీస్తు, చావైతే మేలు అన్నాడు ప్రభు. ఈ బ్రతుకు నీ కొరకు బ్రతకకపోతే ఇంకా ఎందుకు తండ్రి ఈ బ్రతుకు మాకు ప్రభు. నాయనా, ఈరోజు ఈ సంఘంలో ఒక సవాలు విడిచి వెళ్తున్నాను ప్రభా. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ప్రభాతాన్ని నువ్వు కాపాడుతావని నేను నమ్ముతున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి బలముతో ప్రభా వాళ్ళ హృదయంలో తండ్రి ఆ విత్తనాన్ని నాటుమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. అది పండాలి, వృక్షంగా మారాలి, మహావృక్షంగా మారి ఫలింపచేసే తండ్రి ఒక మహావృక్షంగా మార్చుమని ప్రార్థన చేస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నటువంటి సన్నీ దయాకర్ పాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి పరిచయం దీవించును గాక. రక్షణ గురించినటువంటి విషయాలు అంటే స్పిరిచువల్ బర్త్డే, యేసుక్రీస్తును మన యొక్క హృదయములో మనం ఎప్పుడైతే విశ్వసించామో
మన హృదయంలో యేసుక్రీస్తు జన్మించాడో అదే రక్షణ. ఆ జన్మదినం నుంచి కూడా మనం చనిపోయేంత వరకు కూడా దాన్ని కాపాడుకోవాలనే సత్యాన్ని బహు చక్కగా వివరించి జ్ఞాపకం చేసినందుకోసమై దేవజనులకు వందనాలు.